నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ఎన్నికల సన్నద్ధత నిర్వహణలో ప్రతి దశలోనూ అప్రమత్తత అవసరమని, పారదర్శకత, జవాబుదారీతనం ముఖ్యమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. కలెక్టరేట్ వశిష్ఠ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఈఆర్ఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి ఎన్నికలకు సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల సవరణ ప్రక్రియలో భాగంగా క్లైమ్స్ అండ్ అభ్యంతరాలను పరిష్కరించడానికి ఎన్నికల కమిషన్ గడువు పెంచడం జరిగిందని వెల్లడించారు. డిసెంబర్ 26 వరకు ఉన్న గడువును జనవరి 12 తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. ఫైనల్ పబ్లికేషన్ తేదీని కూడా పొడిగించారని, జనవరి 5కు బదులుగా జనవరి 22న ఓటర్ల తుది జాబితా ప్రచురణ ఉంటుందని తెలిపారు. డిసెంబర్ 9 తర్వాత అందిన ప్రతి క్లైమ్ను నిర్ణీత గడువులో పరిష్కరించాలని అన్నారు. పేదల గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో గృహ నిర్మాణ పురోగతిపై జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి సంబంధిత గృహ నిర్మాణ శాఖ, రెవెన్యూ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిర్మాణాల్లో ఉన్న గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణాల ప్రగతిలో మెరుగైన ఫలితాలు కనబర్చాలని అన్నారు. లేఅవుట్లలో లెవెలింగ్, విద్యుత్, అప్రోచ్ రహదారులు, డ్రైనేజ్, మంచినీరు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆమె అన్నారు. ఇంకా లబ్ధిదారులు నిర్మాణాలు పెట్టని వారిని స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో వారికి అవగాహన కల్పించి నిర్మాణాలు ప్రారంభించేలాగా చూడాలని అన్నారు. అప్పటికీ లబ్ధిదారులు గృహ నిర్మాణాల్లో చొరవ చూపకపోతే అర్హత కలిగి నిర్మాణాలకు సిద్ధంగా ఉన్న లబ్ధిదారులకు అవకాశం కల్పించాలని ఆమె అన్నారు. సమావేశంలో భీమవరం, నర్సాపురం, తాడేపల్లిగూడెం ఆర్డీఓలు బి శ్రీనివాసరాజు, అచ్యుత్ అంబారీష్, బి శ్రీనివాసరాజు, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ కోనాల సంగీత్ మాధుర్, గృహ నిర్మాణ శాఖ పీడీ డాక్టర్ ఆర్సి ఆనంద్ కుమార్, డిఈ రమణ, ల్యాండ్ సూపరింటెండెంట్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించి శనివారం సాధారణ తనిఖీని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజకీయ పార్టీల సమక్షంలో నిర్వహించారు. భీమవరం ఈవీఎం గొడవల వద్ద ఏర్పాట్లు, బందోబస్తు, వెబ్కాస్టింగ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈవీఎంలు, వీవీప్యాడ్లు తదితర ఎన్నికల సామాగ్రిని గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో పరిశీలించడం జరిగిందని తెలిపారు. ఈవీఎం గోడౌన్ ప్రాంగణంలో ఆర్ముడు సాధారణ పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిబ్బంది, రాజకీయ పార్టీల ప్రతినిధులు రాకపోకల సమయంలో పోలీసులు నిర్వహించాల్సిన విధులు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై ఆదేశాలు జారీ చేశామని అన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి శివనారాయణ రెడ్డి, ఎలక్షన్ తహసీల్దార్ వై దుర్గా కిషోర్, డిప్యూటీ తహసీల్దార్ ఎం సన్యాసిరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కామన్ నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ మరపట్ల శ్యాంబాబు, టీడీపీ కోమటి రవికుమార్, బీజేపీ తదితరులు పాల్గొన్నారు. జనవరి 10వ తేదీ నుండి జరిగే మండల స్థాయి ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని అదే స్ఫూర్తితో విజయవంతం చేయాలని సంబంధిత అధికారులకు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశించారు. శనివారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జనవరి 10వ తేదీ నుండి జరిగే మండల స్థాయి ఆడుదామాంధ్ర కార్యక్రమంపై జిల్లా నియోజకవర్గ స్థాయి అధికారులతో జిల్లా జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శుక్రవారం భీమవరం పర్యటనలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఆడుదామాంధ్ర రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ప్రస్తావించి కాసేపు ముచ్చటించారని, అది సమిష్టి కృషి అని ఆయన అన్నారు. ఇదే స్ఫూర్తితో జనవరి 10వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగే మండల స్థాయి ఆడుదామాంధ్ర, ఆ తర్వాత జరిగే క్రీడల్లో కూడా విజయవంతంగా నిర్వహించుకొని రాష్ట్రంలోనే మన పశ్చిమ గోదావరి జిల్లా మొదటి స్థానం నిలిచేలాగా కృషి చేయాలని అన్నారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న క్రీడాకారులందరూ పాల్గొనేలాగా చూసి పెద్ద ఎత్తున ప్రజలు, క్రీడాభిమానులు పాల్గొనేలాగా చూడాలని అన్నారు. భీమవరంలో అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు మాజీ జడ్పీటీసీ చుక్కా సాయిబాబు సంఘీభావం తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగుల నిరసన ప్రాంగణం వద్ద సాయిబాబు మాట్లాడుతూ గత 20 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి వారి డిమాండ్లను పరిష్కరించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై శాంతియుతంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల పోరాటాన్ని అణిచివేస్తూ వారి డిమాండ్లను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి జగన్కు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. టీడీపీ మాజీ కౌన్సిలర్, టీడీపీ ఎస్సీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎద్దు యేసుపాదం, టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి మేళా బత్తుల ఐజాక్ బాబు, ఏఎంసీ మాజీ డైరెక్టర్ కాకర చిట్టిరాజు,
పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు యాల వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు బండి శ్యాంబాబు, కొండ్రు శ్రీనివాస్, చెల్లబోయిన గోవింద్, మల్లు వలస రాము, సతివాడి హరిబాబు, మాంతి గణపతి, వాసుల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన అన్న క్యాంటీన్ శనివారం నాటికి 473 రోజుకు చేరింది. కానుముల్లి రాము లక్ష్మీకాంతం జ్ఞాపకార్థం వారి కుమారుడు విఘ్నకిషోర్ సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనల ఆదినారాయణ, పులిశెట్టి చంటి, బోడపాటి సూర్యచంద్రరావు, బొలసు వెంకటేశ్వరరావు, దాసరి నాగరాజు, అతి సత్యనారాయణ, గూనా రాము, వీరభద్రుడు, కొరిపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బల్లిపాడు శ్రీ ఉమరలీష్ ఆశ్రమంలో శనివారం ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అనుబంధ సంస్థ ఉమరలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా అత్తిలి మండలం బల్లిపాడు గ్రామాన్ని దత్తత తీసుకున్న డాక్టర్ డి పద్మావతి సహకారంతో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. తాడేపల్లిగూడెం ఏఎస్ఆర్ హోమియోపతి కళాశాల హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ధనాల సాయిరాం, జూనియర్ వైద్య బృందం బీపీ షుగర్ వైద్య సేవలు నిర్వహించారు. శిబిరానికి హాజరైన 61 మందికి డాక్టర్ పద్మావతి ఉచితంగా హోమియో మందులు సమకూర్చారు. వైద్య శిబిరంలో పీఠం వాలంటీర్లు సేవలందించారు. ఈడూరు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వరాల వెంకటేశ్వర వారికి శనివారం విశేష పూజలు జరిపారు. వేకుజామున శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ, తోమల సేవ నిర్వహించారు. ఆలర్చకులు వాడపల్లి శేఖరాచార్యుల ఆధ్వర్యంలో పూజాధికారులు చేశారు. పలు ప్రాంతాల నుండి భక్తులు కాలినడకన ఆలయానికి చేరుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. హాజరైన భక్తులకు దాతల సహకారంతో అన్నదానం చేశారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సానుకూలంగానే ఉన్నారని రాష్ట్ర పౌర సరఫరాలు వినోదాల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. గత కొన్ని రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న నిరసనలో భాగంగా శనివారం మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ, మీరంతా వస్తారన్న సమాచారం మేరకు ఈరోజు ఉదయం 9:40 వరకు ఇక్కడే ఉన్నానని, పాలకొల్లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్ళారని చెప్పారు. అయినప్పటికీ మీరంతా నా కార్యాలయం వద్ద ఉన్నారని తెలుసుకుని సగంలోనే నిలిపి వచ్చినట్లుగా తెలిపారు. అంతకుముందు మీరిచ్చిన వినతి పత్రంపై భీమవరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తీసుకువెళ్లానని, మీ సమస్యలు పరిష్కరించేందుకు ఆయన సిద్ధంగానే ఉన్నారని, ప్రభుత్వం తరపున నాయకులు, అంగన్వాడీ నాయకుల చర్చల్లో మిగిలినవి కూడా పరిష్కారం అవుతాయని చెప్పారు. అంగన్వాడీలంతా ఒక విషయం గుర్తుంచుకోవాలని, మీకు ఏమైనా మంచి చేయాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకరే చేయగలరని, గత టీడీపీ ప్రోత్సాహంలో మీరు చేసిన ఆందోళనలో చంద్రబాబు మిమ్మల్ని గుర్రాలతో తొక్కించడం, పోలీసులతో దాడి చేయించడం మరవద్దని గుర్తు చేశారు. సీఎం జగన్ మంచి మనసున్న వ్యక్తి అని, ఆర్థిక పరంగా ఉన్న పరిస్థితులను చూసుకొని ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు అడిగినవన్నీ చేస్తారని చెప్పారు. ఆయన చాలా మంచి మనసు. చేతిలో రూపాయి అంటే ఇంకా ఆగదు, ఇచ్చేయాలంతే. అంచేది ఎట్టి పరిస్థితుల్లోనూ మీది సాల్వ్ అవుద్ది, సాల్వ్ చేస్తారు. మీ నాయకులు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ కూర్చుంటున్నారు, చర్చలు నడుస్తున్నాయి, జరుగుతాయి. నేను ఆయన దృష్టిలో కూడా పెడతాం జరిగింది. నేను ఎవరైతే కూర్చున్నారో ఆ చర్చల్లో నన్ను కూడా పిలవమన్నా.
నేను కూడా వెళ్ళే అవకాశం ఉంది. వెళ్తే కూడా నేను మీ తరఫున మంచిగా మాట్లాడతాను. ఓకే, మీకు న్యాయం జగన్మోహన్ రెడ్డి గారితో జరుగుద్ది. గతంలో లాగా గుర్రాలతో తొక్కిచ్చి మన పోలీసులతో తన్నించి కొట్టించే పని ఈయన చేయడు. మీరు ఆయన ఆడపడుచులు, మీరు ఆయనకి కావాల్సిన వాళ్ళు, ఆయన మీకు న్యాయం చేస్తాడు, అందులో డౌట్ లేదు. ఓకేనా? మంత్రి గారు మనం కూడా ఏం చెప్పాం, మంత్రి గారితో మా సాధక బాధకాలు చెప్పుకుంటా వచ్చాం. గతంలో వచ్చినప్పుడు మనకు హామీ ఇచ్చారు మన మంత్రి గారు, అవునా కాదా? మీకు ఖచ్చితంగా మేము చేసి పెడతాం, నేను ఖచ్చితంగా ఆ రకంగా మాట్లాడతానని అన్నారు. తణుకు నియోజకవర్గంలో మంజూరైన రోడ్లు ఫిబ్రవరి నాటికి నిర్మాణం పూర్తవుతాయని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. ఇరగవరం మండలం ఇరగవరంలో నిర్మిస్తున్న రోడ్డు పనులను మంత్రి నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇక్కడ నిర్మిస్తున్న రోడ్లలో కొంత సీసీ రోడ్డు, మిగిలినది బీటీ డబుల్ రోడ్డు అని తెలిపారు. చంద్రబాబు పర్యటనలో ఈ రోడ్డుపై విమర్శించారని, 5 ఏళ్ల పరిపాలనలో దాచుకో చందంగా చేశారని అన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్డులే తప్ప కొత్తగా ఒక్క రోడ్డు టీడీపీ ప్రభుత్వం నిర్మించలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ అభివృద్ధి సంక్షేమం సమానంగా చూడడంతో నియోజకవర్గానికి మంజూరైన రోడ్ల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. వేల్పూర్ రోడ్డు పనులు సైతం తామే చెల్లించామని తెలిపారు. మంత్రి కారుమూరితో మండల వైసీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ రంగవరం రోడ్డు మరి ఇది 14 కోట్ల రూపాయలతోటి శాంక్షన్ చేయించడం జరిగింది. ఈ మొత్తం సిమెంట్ రోడ్డు, తర్వాత బీటీ రోడ్డు, డబల్ రోడ్ చేసి ఈ రోడ్డు వేసే కార్యక్రమం తీసాం. దీని మీద చంద్రబాబు నాయుడు కూడా కామెంట్ చేశాడు. ఆయన 5 సంవత్సరాల్లో AR&B రోడ్డు చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలతో పాటు రోడ్లన్నీ కూడా చేస్తున్నారు. ఇవాళ మొత్తం మన నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. కొన్ని టెండర్ స్టేజ్లో ఉన్నాయి, కొన్ని మొదటి స్టేజ్లో ఉన్నాయి, కొన్ని పని స్టేజ్లో ఉన్నాయి. అప్పుడు 2009లో నేనే రోడ్లు పోసి R&B రోడ్లు, పంచాయతీ రోడ్లు, ఇప్పుడు మళ్ళీ మేమే పోస్తున్నాం. ఏదైతే PNGSY రోడ్లు, ఈ రోడ్లు మొత్తం పూర్తిగా నియోజకవర్గం అంతా కూడా ఫిబ్రవరి నాటికి అన్ని రోడ్లు కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తణుకు తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికలపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో తహసీల్దార్ PND ప్రసాద్ సమావేశాన్ని నిర్వహించారు. ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఈవీఎంల తదితర అంశాలపై రాజకీయ పార్టీలతో చర్చించారు. ఈ సమావేశంలో రెవెన్యూ సిబ్బంది, VROలు తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష 2వ విడత కార్యక్రమం జనవరి 3 నుండి తణుకు మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభమవుతుందని తణుకు నోడల్ అధికారి దుర్గా మహేశ్వరరావు తెలిపారు. కార్యక్రమం నిమిత్తం 2 టీంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. UPHC ఆధ్వర్యంలో 3 నుండి ఫిబ్రవరి 28 వరకు ఆయా సచివాలయాల్లో కార్యక్రమాలు జరుగుతుందని అన్నారు. కొమ్మాయి చెరువు గట్టు PSC ఆధ్వర్యంలో మార్చి 6 నుండి మే 10 వరకు కార్యక్రమాలు జరుగుతాయని అన్నారు. బ్యాంక్ కాలనీలో PSC ఆధ్వర్యంలో మే 8 నుండి జూన్ 26 వరకు కార్యక్రమం జరుగుతాయని వివరించారు. జగన్మోహన్ రెడ్డి హామీల అమల్లో 85% ఫెయిల్ పుస్తకాన్ని తణుకు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దొమ్మెటి వెంకట సుధాకర్, పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దొమ్మెటి వెంకట సుధాకర్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించే విధంగా పనిచేస్తున్నారని, ఇంటి పన్నులు, చెత్తపై పన్నులు వేసి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ఇసుక చంద్రబాబు నాయుడు హయాంలో ఫ్రీగా ఇచ్చేవారమని, జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇసుక కూడా బంగారం లాగా చేశారని ఆరోపించారు. నవరత్నాల పేరుతో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోలు ఇచ్చిన హామీను ఇప్పటి వరకు కూడా 15% మాత్రమే అమలు చేశారని, 85% హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని అన్నారు. రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తారని అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ తణుకు నియోజకవర్గ BCCL అధ్యక్షులు గుబ్బల శ్రీనివాస్, తణుకు పట్టణ కార్యదర్శి ఒమ్మి రాంబాబు, తాతపూడి మారుతీరావు, సప్పా వీర్రాజు, మల్లెన రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మరి మన రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి అన్ని ప్రతిదీ మరి ధరలు పెరుగుదలే కానీ తగ్గుమోహం ఎక్కడ లేదు. 4 సంవత్సరం మన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. మరి ఈరోజు మనం చూసుకుంటే ఎన్నో కోట్లు అప్పు చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లకుండా మరి వారి యొక్క లాభాల గురించి వారు ఆలోచించి మరి
ఏదైనా మనం చూసుకుంటే ఒక లిక్కర్ కానీ లేదా ఇసుక కానీ మరి అలాగే విద్యుత్ కానీ అన్ని రంగాల్లో మరి చాలా ప్రజలకి భారం మోపి మరి వాటిని ధరలు పెంచడం, మరి ఇసుక ఉచితంగా ఇస్తానని చెప్పి మరి ఇసుక కూడా మనం ఇదివరకు మన తెలుగుదేశం టైంలో మనం ఇసుక ఫ్రీగా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఇసుక కూడా వారు అమ్ముకునే పరిస్థితిలో మరి ఎక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితిలో మరి ఉన్నారు. అరెస్టు చేసిన సిఐటియు నాయకుని వెంటనే విడుదల చేయాలని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తణుకు పట్టణ పోలీసు నేత కార్మికులు ధర్నా చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అంగన్వాడీ కార్మికులు మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర ఇంటిని ముట్టడి కార్యక్రమం చేపట్టగా పోలీసులు పివి ప్రతాప్ను అరెస్టు చేసి తణుకు స్టేషన్లో నిర్బంధించారు. దీనికి నిరసనగా సిఐటియు నాయకులు ప్రతాప్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు నాయకులు కామన మున్స్వామి ఆధ్వర్యంలో ధర్నా జరిపారు. తణుకు మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికులు చేపట్టిన 5వ రోజు రిలే నిరాహార దీక్షకు తణుకు జనసేన ఇన్ఛార్జి విడివాడ రామచంద్రరావు సంఘీభావం తెలిపారు. కార్మికులు చేస్తున్న న్యాయమైన చట్టబద్ధమైన కోరికలు అమలు కొరకు కార్మికులు తలపెట్టిన దీక్షలో పాల్గొని మాట్లాడారు. పాదయాత్రలో జగన్ పారిశుధ్య కార్మికులకు వేతనాలు పెంచుతామంటూ హామీ ఇచ్చి వారికి అన్ని రకాలుగా అండగా ఉంటామని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులేట్ చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే మర్చిపోయారని అన్నారు. రాబోయే రోజుల్లో ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని అన్నారు. అనంతరం కోర్టు వద్ద న్యాయవాదులు గుమస్తాలు చేసిన దీక్షలకు సంఘీభావం తెలిపారు. 27/23 చీకటి జీవన్ రద్దు చేయాలని అన్నారు. ప్రజా హక్కుల కోసం పోరాడుతున్న న్యాయవాదుల దీక్షలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ తణుకు పట్టణ అధ్యక్షులు కొమిరెడ్డి శ్రీనివాస్, చిక్కాల వేణు, ఆకెటి కాశీ, తమరపు నరసింహారావు, పంతం నానాజీ, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందరో మహానుభావుల త్యాగబలం మనం ఈరోజు అనుభవిస్తున్నాం. దానికి మనం అందరం కూడా ఎలా నడుచుకోవాలి, సమాజం ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ప్రవర్తించాలి, సమాజంలో ఎవరికి ఏ పాత్ర ఇవ్వాలి, కష్టానికి ఏ విధమైన ఫలం ఇవ్వాలని అంబేద్కర్ లాంటి మహానుభావులు రాజ్యాంగంలో కొన్ని విషయాలు పొందుపరిచారు. ఇలాంటి విషయాలన్నీ పక్కన పెడుతూ గతంలో ప్రభుత్వం ఇవ్వలేని అన్నీ కూడా నేను ఈ ప్రభుత్వంలో ఇస్తాను అని పాదయాత్ర చేస్తూ మేము మీ కులానికి సంబంధించిన వాళ్ళమే, మీ కులం అంటే నాకు చాలా అభిమానం, నేను చాలా గౌరవించే వ్యక్తులు మీరు అని వీళ్ళు తట్ట పార గిన్ని చీపిరి పట్టుకుని పాదయాత్రలో ఆయన నోటుకొచ్చిన హామీలన్నీ ఇచ్చాడు. ఒక హామీ కూడా ఎప్పుడూ నెరవేర్చలేదు. అప్పుడే ఇంచుమించు ఇంకా 2 నెలల పరిపాలన ఉంది. కనీసం మాకు ఇస్తానన్న 26,000 రూపాయల జీతం, 26,000 రూపాయల జీతం ఇప్పించండి. కనీసం మాకు ప్రభుత్వంలో వచ్చే మినిమం పథకాలు, ఎందువల్లంటే వీళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగులు వీళ్ళకి ఏం చేస్తున్నారంటే ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు ఇవ్వట్లేదు, కానీ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ ఆపుతున్నారు. 45 సంవత్సరాలకు వచ్చే ఆసరా పథకం లేదు, అలాగే ఇళ్ల స్థలాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో కూడా వీళ్ళ పట్ల నిర్లక్ష్యత ఉంది. దీనికి కారణం ఏంటంటే ఆయన చెప్పిన మాయ మాటలు నమ్మి మనందరం గుడ్డిగా ఓటు వేయటం వల్ల ఏంటంటే నేనేం చేసినా చెల్లుబాటు అవుతుంది, నేనేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, నా మాటే వేదం అన్న ఉద్దేశంతో మరి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది. మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం ప్రజలకు ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేయలేని పరిస్థితిలో ఉందని అన్నారు. మున్సిపల్ కార్మికులు, మున్సిపల్ ఉద్యోగులు సమ్మె చేస్తున్నారంటే 4.5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లే వీళ్ళందరినీ రోడ్డెక్కించిన పరిస్థితి కల్పించారని అన్నారు. మున్సిపల్ కార్మికులు విధులకు వెళ్లకపోవడంతో పట్టణంలో శుభ్రత లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రాబోయే 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం ఏర్పడుతుందని, వీళ్లకు పనికి తగ్గ వేతనాన్ని అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దొమ్మేటి వెంకట సుధాకర్, పశ్చిమ గోదావరి జిల్లా టీఎన్టీయూస్ అధ్యక్షులు గండి రామకృష్ణ,
తణుకు నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు గుబ్బల శ్రీనివాస్, తణుకు పట్టణ కార్యదర్శి ఓమి రాంబాబు, తాతపుని మారుతీరావు, వల్లూరి గంగారావు, తమరపు పల్లపురావు, జక్కంశెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 4 రోజులుగా మున్సిపల్ కార్మికులందరికీ కూడా నమస్కారం. మరి ఇప్పుడున్న ప్రభుత్వం చూసినట్లయితే మరి ఈ రోజు ఇచ్చిన హామీలను ఎప్పటికీ కూడా అమలు చేయని పరిస్థితుల్లో ఉంది. ఒక కార్మికులకే కాదు, కర్షకులకే కాదు, ప్రతి విషయంలోనూ కూడా సంక్షేమ కార్యక్రమాలలో కూడా పూర్తిగా అమలు చేయలేని పరిస్థితుల్లో ఉన్న ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజున పచ్చి అబద్ధాలతో 4.5 సంవత్సరాలు గడిచిన ఇంకా 3 నెలల్లో ఎలక్షన్ జరుగుతున్నా కూడా ఏ సంక్షేమ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ ప్రభుత్వం. ఈ రోజున కార్మికులు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ, టీచర్స్ ఫెడరేషన్ కానీ, లేదా అంగన్వాడీ టీచర్స్, అంగన్వాడీ వర్కర్స్ కానీ ఈ రోజున సమ్మెలు చేస్తున్నారంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు 4.5 సంవత్సరాల క్రితం ఏదైతే చెప్పారో, ఏ విషయం అయితే విన్నాను, చూశాను, నేను చూస్తాను అని ఏదైతే హామీలు ఇచ్చారో ఏ ఒక్కరికి కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ అమలు చేయకపోవడం వల్ల ఈ రోజున వీరందరూ కూడా రోడ్లు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడింది. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాల ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కంపోస్టబుల్ సంచులను పంపిణీ చేస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె రామకృష్ణ తెలిపారు. జనపనార, చెరుకు పిప్పితో, తులసి విత్తనాలతో కూడిన సంచులు తణుకు పరిసర 20 గ్రామాల వారికి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సంచులు ప్లాస్టిక్ మాదిరిగా కాకుండా 6 నెలల్లో భూమిలో కలిసిపోయి తులసి మొక్కలు ములుస్తాయని అన్నారు. ప్రజలు ఈ సంచులు వాడాలని కోరారు. కళాశాల కరస్పాండెంట్ చిట్టూరు సత్యభూషారాణి, బేచ్ హిమబిందు విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.